ఆకేమో టీవీ డివోషనల్కు స్వాగతం. అసూయ అనే విషయం మనిషిని ఎంతలా నాశనం చేస్తుందో రాజమ్మ మాటల్లో వినండి. ఒకరోజు రాజమ్మ గారెలు వేస్తూ ఉంటుంది. రాము సంతోషంగా వచ్చి 2 ప్లేట్ల గారెలు పార్సల్ అడుగుతాడు రాజమ్మని. అప్పుడు రాజమ్మ అడుగుతుంది, ఏంటి రాము, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు రాము, రాజమ్మ, ఈరోజు మా పొలంలో పంట చాలా బాగా పండింది, అందుకే ఇంట్లో అందరం పండగ చేసుకుంటున్నాం, వేడి వేడి గారెలు ప్యాక్ చేయి అని అంటాడు. అప్పుడు రాజమ్మ, చాలా సంతోషం రాము, కష్టపడేవాడికి ఆ దేవుడు ఎప్పుడు తోడుంటాడు అని అంటుంది. ఇదంతా పక్కనే ఉన్న సోము మాటలు విని ముఖం అడ్డంగా తిప్పుకుంటాడు. రాము వెళ్ళిపోగానే సోము రాజమ్మ దగ్గరికి వస్తాడు. సోము అంటాడు రాజమ్మతో, ఏంటో రాజమ్మ, వీడికి అదృష్టం పట్టింది. నా పొలంలో చూడు, పక్క పక్కనే ఉన్నా నా పంట అంతగా పండలేదు. వాడికి అంత లాభం రావడం నాకు అస్సలు నచ్చలేదు. వాడికి ఏదో ఒక కష్టం వస్తే బాగుండనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు రాజమ్మ, ఒరే సోము, అలా అంటావేట్రా, పక్కవాడి పొలంలో పంట పండితే నీకేం నష్టం? నీ పంట పండలేదని బాధపడాలి కానీ వాడిది పండిందని ఎందుకు కుళ్ళిపోతావు అని అడుగుతుంది. అప్పుడు సోము, అంతే రాజమ్మ, వాడు నాకంటే పైన ఉండడం నేను భరించలేను, నాకు చాలా కుళ్ళుగా ఉంది అని అంటాడు. అప్పుడు రాజమ్మ ఆ మాటలు విని, నీకు ఒక కథ చెప్తాను వింటావా అని అడుగుతుంది. ఒరే సోము, ఒకప్పుడు ఒకడికి దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో, కానీ ఒకటి గుర్తుంచుకో, నీకు ఏమిచ్చినా నీ పక్కింటి వాడికి దానికి రెట్టింపు ఇస్తాను అన్నాడట. అప్పుడు సోము అంటాడు, రాజమ్మ, ఇంకేముంది, పెద్ద బంగ్లా కావాలని అడిగి ఉంటాడు, అంతే కదా అని అంటాడు. అప్పుడు రాజమ్మ అంటది, లేదు సోము, వాడు నీలాంటి అసూయపరుడు. వాడు ఏమన్నాడో తెలుసా, దేవుడా, నాకు ఒక కన్ను తీసే అన్నాడట. ఎందుకో తెలుసా, తన ఒక కన్ను పోతే పక్కింటి వాడికి 2 కళ్ళు పోతాయని ఆ అసూయ వల్ల వాడు గుడ్డివాడైపోయాడు. పక్కింటి వాడు కూడా గుడ్డివాడయ్యాడు. చివరికి ఇద్దరూ నాశనమయ్యారు అని చెప్తుంది. ఆ మాటలకి సోము ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు రాజమ్మ అంటది, చూసావా సోము, అసూయ అనేది పక్కవాడిని కాల్చడం కంటే ముందు నిన్ను నీ లోపల నుండి కాల్చేస్తుంది. రాము బాగుంటే నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాడు బాగుండాలని కోరుకో, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే నీ పంట మీద నువ్వు దృష్టి పెట్టగలవు అని చెప్తుంది. అప్పుడు సోము తలదించుకొని, నిజమే రాజమ్మ, పక్కవాడి కష్టం కోరుకుంటే నాకేం రాదు, నా తప్పు తెలుసుకున్నాను అని అంటాడు. పక్కవాడి ఎదుగుదల చూసి ఓర్వలేనితనం మన వినాశనానికి దారితీస్తుంది. అందరూ బాగుండాలని కోరుకుందాం. ఆగండి, ఈ నీతి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ రాజమ్మ మాటల కోసం రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం.